హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిక ట్రూత్స్. గృహానికి సంబంధించిన ముఖ్యమైన వాస్తు నియమాలు ఏంటో తెలుసుకుందాం. ఇతరుల ఇళ్లలోని వాడకం, నీరు మన ఇంటి ఆవరణలోకి ప్రవేశించడం మంచిది కాదు. వీలైనంత వరకు 2 లేదా 3 పటాలను మాత్రమే పూజ గదిలో ఉంచాలి. అంతేకాని స్నేహితులు, బంధువులు ఇచ్చిన దేవుళ్ళ ఫోటోలతో పూజ మందిరాన్ని మొత్తం నింపడం మంచిది కాదు. పూజ గదికి ఎప్పుడూ 2 తలుపులుండేలా చూడాలని, ఈ గదికి తప్పనిసరిగా గడప ఉండాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు. పడక గదిలో ఒక మూలను కనుక పూజకు కేటాయిస్తే వెంటనే అక్కడి నుంచి మార్చాలి. పూజ కోసం కేటాయించిన ప్రాంతం శుద్ధిగా ఉండేలా చూసుకోవాలి. స్తంభ ప్రతిష్ఠ చేయడానికి సోమ, బుధ, గురు, శుక్రవారాలు ఉత్తమం. తూర్పు ఈశాన్య దిశలో పొడవైన వృక్షాలు ఉంటే ప్రతికూల ప్రభావం చూపుతాయి. పత్తి, తాటి చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే అశుభం. కుండీల్లో పెంచుతున్న మొక్కలను ఇంటికి ఉత్తర, తూర్పు దిక్కులలోని గోడలపై ఉంచరాదు. పశ్చిమ ప్రహారీ గోడకు అత్యవసరం అనుకుంటే తప్ప గూళ్ళు ఉంచరాదు. ఆగ్నేయన వంటగది ఉండాలి. లేత ఎరుపు, నారింజ, గులాబీ రంగులు సూచించే కలర్స్ వేస్తే మంచిది. ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధం కనుక, అందుచేత గోడకు ఆనించేటప్పుడు చీపురు హ్యాండిల్ పైకి ఉండేటట్లు మాత్రమే పెట్టి ఉంచడం శుభకరం. గృహం లోపల ప్రతిధ్వనులు కలగరాదు. అది గృహంలో నివసించే వారికి ఆయుర్దాయ క్షీణత. ఫిష్ ఎక్వేరియం ఇంటిలోని చెడును బయటకు పంపించి నిర్మలమైన వాతావరణం కలిగించేందుకు సహాయపడుతుంది. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు అనేటివి ఉండవు. ఈ మొక్క అదృష్టాన్ని ఇస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మనీ ప్లాంట్కి కిటికీలు, తలుపులు, మెట్లు మూలాల్లో వేలాడదీయండి. ఇవి నెగటివ్ ఎనర్జీని రాకుండా చేస్తాయి. ఒక గృహాన్ని భాగాలుగా విభజించి ఉంచుకోక ఎవరికి వారే గృహ నిర్మాణం చేసుకోవడం అందరికీ శ్రేష్టం. దక్షిణ దిశలో సింహద్వారంకు ఎదురుగా నిలువు వీధి ఉన్నచో ఇబ్బందులు తప్పవు. కూరగాయల మొక్కలను ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణలో తూర్పు దిశలో రావి చెట్టు, పడమర దిశలో మర్రి చెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు, దక్షిణంలో జావి చెట్టు ఉండటం మంచిది కాదు. అలా పెంచకూడదు. ఇంట్లో ఎప్పుడు తూర్పు ముఖంగానే వంట చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.